2437 అదనపు పోస్టులు పోలీస్ శాఖలో 5,000 నుంచి 7,437కు పెంచిన ప్రభుత్వం అంటూ ఆర్థిక శాఖ ఆమోదం. త్వరలోని నోటిఫికేషన్లు నిరుద్యోగుల డిమాండ్ నేపథ్యంలో నిర్ణయం అంటూ. అంటే నిరుద్యోగులు డిమాండ్ చేస్తే, నిరుద్యోగులు రోడ్డెక్కితే, నిరుద్యోగులు నడి రోడ్డులో కూర్చుంటే తప్ప ఉద్యోగాలు వేయరన్నట్టు. మీకు ఈ 2,437 పోస్టులు వేసే అవకాశం ఉన్నా కావాలని తొక్కిపట్టి లేదా ఆపిపెట్టి ఖాళీ 5,000 పోస్టులు మాత్రమే వేసి మరి మిగిలిన 2,500 పోస్టులను ఎందుకు దాచిపెట్టుకున్నారో చెప్పాలి. ఇప్పుడు ఇది చూస్తే మాకు అనుమానం ఏమొస్తుందంటే ప్రతిదీ ఇట్లే చేస్తారేమో, అసలు ఇంకో 10,000 కూడా వేయగలుగుతారేమో, 19,000 పోస్టులు 20,000 పోస్టులను వాళ్ళు అడుగుతున్నటువంటిది నిజమేనేమో అని అనిపిస్తుంది. అన్ని ఖాళీలు ఉండగా మీరు ఎందుకే మరి 5,000 పోస్టులు వేసి ఏదో తూతూ మంత్రంగా వేసినామంటే వేసినామని చెప్పుకోవడానికి. ఒకసారి చూడండి, వీళ్ళు అంటే విద్యార్థులు అడిగితేనా మళ్ళీ అన్న అడగంది అమ్మాయినా పెట్టదు కదా అంటే వీళ్ళను అడిగి అలసిపోతున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు. ఇప్పుడు ఇక ఈ పోస్టులు పెంచినామని చెప్తున్నారు. ఎందుకు పెంచారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రాష్ట్ర పోలీసు కొలువుల కోసం వేల తరబడి వేచి చూస్తున్న అభ్యర్థులకు ఊరటనిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది భారీ సంఖ్యన. 5,000 భారీ సంఖ్యన, ఇంకో 2,437 కలిపితే భారీ సంఖ్యన, మొత్తం కలిపి 7,400 అయితే భారీ సంఖ్యన. ఏంది కథ? ఏం చెప్పారు మీరు? ఇది భారీ సంఖ్య ఎట్లయితుంది? ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఫిలప్ చేస్తే 2 లక్షలు మొత్తం సంవత్సరం పొడవునా 2 లక్షలు ఒకే సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, అది భారీ ఎత్తున అవుతుందా? అది కదా చేయాల్సింది. ఇక భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత 5,000 పోస్టుల భర్తీకి అనుమతించిన సర్కారు తాజాగా మరో 2,437 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. నిరుద్యోగుల పోరాటానికి ఫలితం అంటూ ఇంకెక్కువ రోజులు పోరాటం చేస్తే ఇంకెక్కువ పోస్టులు వచ్చేవేమో నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మాత్రం దానికే ఇంతగానం వేస్తే 2,400 పోస్టులు పెంచితే ఒకవేళ ఇంకా ప్రయత్నం చేస్తే గట్టిగా ఇంకో 10,000 వేసేటోళ్ళేమో. అడిగితేనే చేసేటట్టున్నారు, అంటే కొట్లాడితేనే చేసేటట్టున్నారు. అదే రైతులకు కూడా ఇది రావాలి ఆలోచన. చూసిరు కదా, పోస్టుల కాడికి వెళ్ళి నోటిఫికేషన్ల కాడికి వెళ్ళి మార్చి మరీ చేస్తున్నారు. మనం రైతులము మరి ఎందుకు అడుగుతలేమో నాకు అర్థమవుతలేదు. రైతులకు మరి ఎందుకు ఆలోచన లేదో తెలుస్తలేదు. అన్నిటికీ మనం బిచ్చమెత్తుకుండే, అన్నిటికీ మనం కాళ్ళు మొక్కుడే, అధికారులను కాళ్ళ ఏళ్ళబడి బతిమలాడుకుండే. కానీ మనం ఎన్నడూ కూడా ఇట్లా సంఘటితం అయ్యేది లేదు, కొట్లాడేది లేదు, బయటకు వచ్చేది లేదు. రైతులమంతా ఏకతాటి మీదకి వచ్చి ఎందుకు అయ్యావు కొడుక, ఎవని ఇవన్నీ ఎందుకు అయ్యావు తాత కొడుక అని అడిగినామన్నాడా? అడగం. మనం అడగాలంటే భయం మనకి. ఎందుకంటే మనం పార్టీల వారిగా విడిపోయి ఉన్నాం. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉండిపోయి ఉన్నారు. అందుకే భయం వేస్తుంది మనకి. విద్యార్థులు, నిరుద్యోగులు చూడు ఎట్లా కొట్లాడారు. ఇది స్పిరిట్ అంటే, ఇది పోరాటం అంటే. వాళ్ళకి కావాల్సిన పోస్టులను వాళ్ళు పెంచుకున్నారు, కొట్లాడి మరి పెంచిపించుకున్నారు. పోస్టుల సంఖ్యను భారీగా పెంచాలని నిరుద్యోగ యువత డిమాండ్. ఇటీవలే ప్రభుత్వం 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన నెలకొంది. ఖాళీల అధిక సంఖ్యలో ఉన్నాయని పోస్టుల సంఖ్యను భారీగా పెంచాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. పలు చోట్ల నిరసనలు సైతం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఫైర్, జైళ్లు అట్లే ఎస్పీఎఫ్ విభాగాల్లోని ఖాళీలను కూడా కలుపుతూ పోస్టుల సంఖ్యను పెంచింది అంటూ ఇక్కడ 4 విభాగాల్లో పోలీస్ శాఖలోని విభాగాలతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్లో 790 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు 1,424 పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందుకు సంబంధించి స్థానిక కేడర్ల వారీగా వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్థుల సమాచారాన్ని హోంశాఖ నుంచి అందగానే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని TSLPRB చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఫైర్ డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులు, ఫైర్ ఫైటర్ 751, మొత్తం పోస్టులు 790. అట్లే ఇక పోలీస్ శాఖలో SI సివిల్ 148 అయితే, రిజర్వ్ SI AR ఆర్మ్డ్ రిజర్వ్ 14, రిజర్వ్ SI మళ్ళీ TGSPల స్పెషల్ పోలీసులో 12, రిజర్వ్ SI 3, ASI ఫింగర్ ప్రింట్స్ బ్యూరో 23, కానిస్టేబుల్ సివిల్ 3,697, కానిస్టేబుల్ AR 1,052, కానిస్టేబుల్ రిజర్వ్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ PTO 20, కానిస్టేబుల్ మెకానిక్ PTO 7, మొత్తం పోస్టులు 5,000 అయితే ఇగో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో SPFలో SI 44, కానిస్టేబుల్ 1,380, మొత్తం పోస్టులు 1,424. జైళ్ల శాఖ ఏదైతే ఉందో దాంట్లో డిప్యూటీ జైలర్గా పురుషులు 14, డిప్యూటీ జైలర్ మహిళ 1, వార్డర్ పురుషులు 196, వార్డర్ మహిళలు 12, మొత్తం పోస్టులు 223 చొప్పున కంప్లీట్గా వీళ్ళు పెంచినటువంటి పోస్టులతో కలుపుకొని 7,437కు చేరింది. సో ఇది 19,000 వేయాల్సి ఉంటుంది అని చెప్పి నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, కొట్లాడారు, మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆ 3,000 పోస్టులు అయితే ఏవైతే 2,500 పోస్టులు పెంచుపించుకున్నారో నిజంగా అది బ్రహ్మాండం. ఇంకో 2,500 మంది కుటుంబాలకి
నిజంగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది. అంటే వాళ్ళు కనుక జాబులు కొట్టుకుంటే అలా దిశ అంతా కూడా మారిపోతుంది. మొత్తానికి వాళ్ళ పోరాటం, వాళ్ళ ప్రయత్నమే ఆ ఫలితం ఇది కనిపిస్తూ ఉంది.